మన శంకర్ వరప్రసాద్ గారి మూవీలో కథానాయికగా నయనతార గారు నటించడానికి తటపటాయించారని మీకు తెలుసా? అవును, దర్శకులు అనిల్ రావుపుడి గారు ఈ కథా చిత్రంలో నయనతార గారితో ఉన్నప్పుడు వారి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణని ఇటీవల చిత్ర విజయోత్సవ ఇంటర్వ్యూలో వెలువడించారు. ఆ ఫోన్ కాల్లో భాగంగా నయనతార గారు టెక్నికాలిటీస్ కుదరట్లేదని, తనకి మెగాస్టార్ చిరంజీవి గారితో, విక్టరీ వెంకటేష్ గారితో నటించాలని ఉన్నా కూడా టెక్నికాలిటీస్ కుదరకపోవడంతో తను నో చెప్తే నెక్స్ట్ ఏం చేస్తావని అనిల్ రావుపుడి గారిని అడిగారు. అప్పుడు అనిల్ రావుపుడి గారు తన సమయస్ఫూర్తితో వెంకటేష్ గారు నటించిన దృశ్యం చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ నయనతార గారితో ఇలా అన్నారట: మీరు దృశ్యం చిత్రాన్ని చూసారా? అందులో వెంకటేష్ గారిలా నేను కూడా ఇవాళ నయనతార గారిని కలవలేదు, నయనతార గారికి కథ చెప్పలేదు, ఇవాళ అసలు నయనతార గారితో ఫోన్ కాల్లో మాట్లాడలేదు అని అనుకుంటూ నిద్రపోతాను అని చెప్పడంతో నయనతార గారు పక్కున నవ్వి నీకోసం ఈ చిత్రం చేస్తాను అని అన్నారట. అలా మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాలో తన పాత్రని ఒప్పుకొని ప్రేక్షకులను అలరించారు.